రాముడు ఆ మాట అనలేదు. రాముడు కొంచెం కఠినంగా మాట్లాడాడు, అందులో సందేహం ఏం లేదు. నువ్వు ఇప్పటి వరకు రావణుడికి బందీగా ఉన్నావు, ఇప్పుడు నువ్వు విముక్తమయ్యావు, నువ్వు స్వేచ్ఛాజీవివి, నీకు కావలసిన చోటుకి వెళ్ళిపో అని వెళ్ళడానికి ఉన్న మార్గాలు కూడా చూపించాడు. లంకని పరిపాలించే విభీషణుడున్నాడు, కపిరాజ్యానికి రాజైనటువంటి సుగ్రీవుడున్నాడు, లక్ష్మణుడున్నాడు. నీకు ఇష్టం వచ్చినటువంటి వాళ్ళ ఆశ్రయంలో ఉండవచ్చు. ఇక్కడ కూడా చాలా దురభిప్రాయం కలిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. తానెంతో జగమంతా అని తనకి దురాలోచన ఉంది గనక ఎదుటివారి మాటల్లో తప్పు అర్థాన్ని తీసుకోవడం అన్నది బాగా అలవాటైపోయింది. ఒకవేళ ఒక స్త్రీకి భర్త దేశాంతరం వెళ్ళిపోయాడు, వదిలిపెట్టేశాడు, లేక చనిపోయాడు, అప్పుడు ఆవిడ ఎక్కడుంటుందండి? కొడుకు దగ్గర ఉంటుంది. కొడుకు దగ్గర ఉంది అంటే కొడుకుతో కాపురం చేస్తుందని అర్థం కాదు కదా. విభీషణుడు ఆశ్రయంలో ఉండమన్నాడు అంటే విభీషణుడు రక్షిస్తూ ఉంటే ఉండమన్నాడే తప్ప విభీషణుడిని పెళ్లి చేసుకోమన్నాడా? మనం మన కళ్ళజోడుతో రంగు కళ్ళ అద్దాలతో చూసి అటువంటి అర్థం తీసుకున్నాం. అయితే అలా మాట్లాడతామేమిటి? ఒక నీచ స్త్రీతో ఒక పామరుడు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావేమిటి అని అడిగింది సీతాది. ఊరుకోలా, తప్పు కదా అట్లా మాట్లాడడం అంటే ఏం లేదు, నేత్రరోగి కంటికి దీపంలాగా నువ్వు నాకు ఇబ్బంది కలిగిస్తున్నావు, వెళ్ళిపోమన్నాడు. దోషం ఎవరిది? నేత్రరోగిదా దీపందా? కంటి కలకు వచ్చిన వాడికి దీపం చూడగానే కళ్ళు మండుతాయి. తప్పు కంటి కలక వచ్చిన వాడిది కంటి దోషమా, దీపందా దోషం? కలక వచ్చిన వాడిది. సీతాదేవి ఎట్లాంటిది? దీపంలాగా జ్యోతిలాగా స్వచ్ఛంగా ప్రకాశించేది.